లైవ్ని అయితే ఇప్పుడు రామమందిరం ఉత్తరప్రదేశ్లో రామమందిరం ఎఫెక్ట్ ఎందుకు పనిచేయలేదు? రామమందిరం ప్రతిష్టాత్మకంగా మోడీ గారు ఆవిష్కరించినప్పటికీ అని గ్రౌండ్ లెవెల్లో అది రీచ్ కాలేకపోయిందా? ఎందుకు రామమందిరం ఫలితం మన ఎన్నికల్లో కనిపించలేదనేది ఒకసారి మాట్లాడుకుందాం. మనతో పాటు మహేష్ ఉన్నారు. మహేష్ గారు, ఎందుకు ఈ రామమందిరం ఎఫెక్టు యూపీ ఎన్నికల మీద కనిపించలేదు? అంటే యూపీ ఎన్నికలకు సంబంధించి ఒక రామ మందిరంకి అవతల కూడా కొంత విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రామ మందిరానికి సంబంధించినటువంటి చర్చ వచ్చిన ప్రతిసారి కూడా అందరి కళ్ళు రాజకీయంగా వచ్చేటువంటి ఫలితాలు అనే విషయంలో యూపీ పైననే దృష్టి ఉంటుండే. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఒక మాట కూడా అంటుండే, దేశంలోనే అతిపెద్ద స్టేట్ యూపీని గెలవడానికి రామ మందిర నిర్మాణంని ఖచ్చితంగా వాడుకోబోతుంది అనేటువంటి మాటలో చాలామంది అన్నారు. అయితే రామ మందిరంకు సంబంధించి ఒక మాట, రామ మందిర నిర్మాణానికి సంబంధించిన చర్చ లాస్ట్ 10 yearsలో బీజేపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళ హయాంలోనే అంటే సొంతంగా మెజారిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రామ మందిర నిర్మాణం జరుగుతుంది అనేటువంటి ఒక మాట చెప్పుకుంటూ వచ్చినారు. ఆ తర్వాత అయోధ్యకు సంబంధించినటువంటి పాజిటివ్ రిజల్ట్ వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణం స్టార్ట్ అయిపోయింది. ఇది ఎట్లుంటుందంటే మనకు సంబంధించిన తెలంగాణ కాంటెక్స్ట్లో చెప్పాలి అని అంటే ఉద్యమం చేసినప్పుడు ఉన్నటువంటి ఉద్వేగం కానీ భావోద్వేగం కానీ ప్రకటన వచ్చిన తర్వాత ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ మనం ఒక విషయం మీతో ప్రస్తావిస్తాను. అంటే రామ మందిరం పూర్తి కాకుండానే దాని ఆవిష్కరణ, దాని ప్రాణప్రతిష్ఠ మోడీ గారు చేయడం ఏదైతే ఉందో అది సెంటిమెంట్ రివర్స్ అయ్యింది అనే భావన అనేక పీఠాధిపతుల నుంచి మనం చూసినాం. ఈ పీఠాధిపతులందరూ దాన్ని వ్యతిరేకించిన మాట కూడా వాస్తవమే. అది ఏమైనా అక్కడ సెంటిమెంట్ రివర్స్ ఏమైనా మనం గమనించవచ్చా? అంటే సెంటిమెంట్ రివర్స్ అనే దానికంటే కూడా అంటే రేషనల్గా మాట్లాడుకుంటే సరే, మతాన్ని నమ్మేవాళ్ళు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు రామ మందిర నిర్మాణం పూర్తి కాకముందు ఎన్నికల ప్రాపగాండ కోసం, లబ్ధి కోసం వాడినరు అనేటువంటి మాట కొంత వాస్తవం ఉంది. అయితే దానికంటే ముఖ్యంగా కూడా రామ మందిర నిర్మాణంకి సంబంధించి ఒక భావోద్వేగం పీక్లో ఉండింది. అంటే ఎప్పుడైనా జరగదు అని అనుకున్నప్పుడు దానికోసం కావాలని కొట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. దానికోసం అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అంటే ఎమోషనల్గా, పొలిటికల్గా, జ్యుడిషియరీ వైజ్, ఫైనాన్షియల్గా అన్నీ చేస్తారు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో, మన దగ్గర ఇంతకుముందు నేను మాట్లాడినట్టు తెలంగాణ వచ్చిన తర్వాత నెక్స్ట్ చర్చ ఏమవుతుంది? ఈ తెలంగాణను పరిపాలన చేయడం కోసం ఎవరికి ఓటేయాలి, ఏ పార్టీకి ఓటేయాలనేటువంటి చర్చ స్టార్ట్ అవుతుంది. అట్లాగే రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత సరే, రామ మందిరం నిర్మాణం పూర్తి చేసినారు, బీజేపీకి ఓటేసినాం ఆల్రెడీ, ఎందుకంటే పూర్తి చేస్తారు కాబట్టి ఓటేసినాం. అట్లా 2 సార్లు వేసారు. 14లో వేసారు, తర్వాత 19లో కూడా వేసినారు. మళ్ళీ రామ మందిరం పేరుతోనే మీరు ఓటు అడగాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీకు కొంత లబ్ధి జరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడు ఆ రామ మందిర నిర్మాణం కోసం ఎవరైతే ఫైట్ చేసిరో వాళ్ళ కడుపులు నింపినప్పుడు, వాళ్ళ జీవితాలు బాగుపరిచినప్పుడు, వాళ్ళు ప్రధానంగా కోరుకున్నటువంటి ఉద్యోగాలు అంటే ప్రైవేట్ సెక్టార్లో అయినా కానీ ఎంప్లాయ్మెంట్ కల్పించినప్పుడు, ఓవరాల్గా స్టేట్ని ప్రోగ్రెస్ వైపు తీసుకుపోయినప్పుడు నిజంగా రామ మందిర నిర్మాణం కలిసి వస్తుండే. కానీ రామ మందిర నిర్మాణం మీరు అన్నట్టు కొంచెం ఎక్కువ వాడినట్టు అనిపించింది. ఇంకొక విశ్లేషణ కూడా ఏముందనంటే, అందరూ దేశవ్యాప్తంగానేమో రామ మందిర నిర్మాణం జరిగింది కాబట్టి హిందువులకు అతిపెద్ద అడ్వాంటేజ్ జరిగింది కాబట్టి బీజేపీ వైపు వెళ్తుంది ఓటింగ్ అనేటువంటి మాట ఉండింది. ఇదే మేబీ ఓవర్ కాన్ఫిడెన్స్తోని బీజేపీ యూపీలో మమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు, మేము రామ మందిర నిర్మాణం పూర్తి చేసినాం కాబట్టి యూపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మాకే ఓటేస్తారు అనేటువంటి ఒక అతి విశ్వాసంతో యూపీని దాదాపు పక్కన పెట్టినట్టు కనిపించింది. కాబట్టి ప్రధానంగా ముఖ్యమంత్రి యోగి ఇంటర్ఫియరెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. ఆయన ప్రాముఖ్యత కూడా తగ్గించారు. ఆయన్ని క్యాంపెయినింగ్ కూడా ఎక్కువగా వాడలేదు అన్న ఒక ప్రచారం కూడా ఉంది. ఎస్, అది నాట్ ఓన్లీ యోగి. ఎందుకు అనంటే మీరు గమనిస్తే అమిత్ షా, మోడీ ద్వయం ఎప్పుడైతే దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించడం స్టార్ట్ చేసిందో ఫస్ట్ 5 years వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటిదంటే పార్టీలో వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకోవాలి. పార్టీలో బలాన్ని పెంచుకోవాలంటే అప్పటి వరకు పెద్ద ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేసి ఐడియాలజీ ఆధారంగా పార్టీని విస్తరించారో వాళ్ళందరికీ ఒక 75 years రూల్ పెట్టి పంపించేటువంటి ప్రయత్నం చేసినారు. మురళీ మనోహర్ జోషి, అద్వానీ, ఇట్లా చాలామంది అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినట్టు ఇప్పుడు ఉమాభారతి ఉంది, ఉమాభారతిని కూడా బయటకు పంపించినారు. ఇట్లా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క స్టేట్లో పక్కకు పెట్టుకుంటూ వచ్చినారు. ఏంటిది? ఏదో ఒక రోజు ఈ పార్టీలో మోడీ, అమిత్ షా చెప్పిందే జరగాలి,
ఒక హైకమాండ్ అంటూ ఉంటే కనుక గాంధీ ఫ్యామిలీకి సోనియా గాంధీ ఎట్లయితే ఉన్నారో లేదంటే గాంధీ కుటుంబం ఎట్లయితే ఉన్నారో ఈ ఇద్దరు చెప్తేనే పార్టీ నడవాలి అంటే అధికార కేంద్రీకరణ జరిగేటువంటి ప్రయత్నం చేసినారు. అందులో భాగంగానే ప్రతి స్టేట్లో టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాపులర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు లేకుండా కూడా పార్టీ గెలవగలుగుతుంది. మోడీ, అమిత్ షా అనేవాళ్ళు స్థానిక లీడర్ల కంటే చాలా పెద్దవాళ్ళు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేసినారు. దానికి బిగినింగ్ ఎలక్టరోల్లో ఒకవైపేమో పార్టీ వైపు నుంచి కొంతమందిని బయటకు పంపించే ప్రయత్నం ఫస్ట్ టర్మ్లో చేసినారు. సెకండ్ టర్మ్లో మరింత మెజార్టీతో గెలిచిన తర్వాత విశ్వాసం పెరిగి వాళ్ళు కర్ణాటకలో ఆ ప్రయోగం చేయదలుచుకున్నారు. యడ్యూరప్ప అనేటువంటి ఒక పాపులర్ లీడర్ని పక్కన పెట్టి కేవలం మోడీ ఫేస్తోని, మోడీ బ్రాండ్తోని గెలుద్దాం అనేటువంటి ప్రయోగం చేసి దారుణంగా కానీ పాఠం నేర్చుకోలేరు. రాజస్థాన్ దగ్గరికి వచ్చేసరికి రాజస్థాన్లో కూడా సేమ్ స్టోరీ. అక్కడ ఉన్నటువంటి వసుంధర రాజే గారిని పక్కన పెట్టేసి ఒక ప్రయోగం చేయడానికి ట్రై చేసినారు. నిజానికి ఆ ప్రయోగమే యూపీలో ఠాకూర్స్లో ఒక భయాన్ని క్రియేట్ చేసింది. అందుకే ఠాకూర్స్ అందరూ నెక్స్ట్ టైం మళ్ళీ ద్వయం మళ్ళీ గెలుస్తే వస్తే మనకున్న ఏకైక లీడర్ని పక్కన పెట్టేస్తారనేటువంటి భయం ఉంది. చాలామంది ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఎమోషన్ అనాలిసిస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా యూపీలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి కారణం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటిది. ఒకటి ఠాకూర్లలో ఉన్నటువంటి వ్యతిరేకత, పైకి సీఎం మీ ఓడే కదా అనేటువంటి మాట చెప్పినా కానీ ఆయన సీఎం పదవికి గండం ఉంది అనేటువంటి ఒక సంకేతం బలంగా పంపించగలిగినారు వాళ్ళ చర్యల వల్ల. దాంతో ఏమైంది, ఒకవైపు వాళ్ళ భయం, ఒకవైపు కులగణన వద్దు, కులగణన చేస్తే ఐక్యత దెబ్బతింటుంది హిందువులు, లేదంటే ఈ రోజులలో కూడా రిజర్వేషన్ల వైపు దేశాన్ని తరలించడం ఏంటిది, మనం ఒక ప్రోగ్రెసివ్ లైన్ తీసుకోవాలనేటువంటి బయట ఓవర్ట్గా చెప్పినటువంటి బీజేపీ లైన్ని కూడా చాలామంది అక్కడ బీసీలలో, అల్పసంఖ్యాక వర్గాలలో, దళితులలో ఒక విపరీతమైన పొలిటికల్ కాన్షియస్నెస్ ఉంది. ఎందుకంటే అప్పుడు కాంశీరామ్ గారు స్టార్ట్ చేసినటువంటి ఉద్యమాలు కానీ ఆ పక్కన ఉన్నటువంటి మన 90వ దశకంలో మండల్ తీసుకున్నప్పుడు అక్కడ ఈ బీసీ అవేర్నెస్ అనేది చాలా పెరిగింది. అక్కడి నుంచే ములాయం సింగ్ యాదవ్ వచ్చారు, లల్లూ ప్రసాద్ యాదవ్ వచ్చారు, శరద్ యాదవ్ వచ్చారు, రామ్విలాస్ పాస్వాన్ వచ్చారు. ఈ బీసీ ఎస్సీ లీడర్షిప్ అంతా ఆ మండల్ ఉద్యమం నుంచి పైకి వచ్చిన లీడర్స్. అలాంటి ప్లేస్లో మళ్ళీ రాహుల్ గాంధీ వెళ్ళి ఎప్పుడైతే కులగణన అన్నారో, ఈ మోడీ వచ్చి మీ సంపదని ముస్లింలకు పంచుతారు అన్నా కూడా వీళ్ళు విశ్వసించలేదు. అంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. ఎందుకంటే రాజకీయ చైతన్యం లేని వ్యక్తులని భ్రమ కల్పించడం చాలా ఈజీ. కానీ వాళ్ళకు 30 సంవత్సరాల కిందని, దాదాపు 3 దశాబ్దాల కిందనే రాజకీయ చైతన్యం వచ్చింది. ఆ రాజకీయ చైతన్యం ఆధారంగానే ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేసుకోగలిగే స్థాయిలో ఉన్నటువంటి చైతన్యం అది. కేవలం ఏదో సెమినార్లకి, సభలకి, సమావేశాలకు పరిమితమైంది కాదు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ అంటే బహుజన అల్పసంఖ్యాక వర్గాల చైతన్యము ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారం వైపు తీసుకెళ్లేంత గొప్ప శక్తి, గొప్ప మెచ్యూరిటీ ఆల్రెడీ సాధించింది. కాబట్టి ఈరోజు ఎప్పుడైతే మీరు జనగణన వద్దు అనేటువంటి లైన్